ఇన్సూరెన్స్ అనేది పిఎంజే గారి సురక్ష బీమా యోజన ఒకటి, ఇంకొకటి పిఎంజేజేవై జన్ధన్ యోజన ఒకటి, ఎస్బీవై సురక్ష బీమా యోజన ఒకటి, ఇంకొకటి జీవన్ జ్యోతి బీమా యోజన. దీంట్లో రెండులో తేడా ఏంటంటే ఒకటేమో 436, ఒకటేమో 20 రూపాయలు. 436 జీవన్ జ్యోతి బీమా యోజన, 20 రూపాయలేమో సురక్ష బీమా యోజన. ఇది రెండు తీసుకోవడం వల్ల ఇంట్లో మీకు ఎంత లాభం అంటే సడన్గా మన ఇంట్లో మన ఎవరికైనా ఏమైనా అయితే యాక్సిడెంటల్ అయిపోతే 2 lakhs వస్తాయి, నార్మల్గా అయిపోతే 2 lakhs వస్తాయి. కానీ యాక్సిడెంటల్ అయిపోయి రెండు స్కీములు 49 ఏజ్ వరకు ఉంటే 4 లక్షలు వస్తాయి ఇంట్లో. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ ఇంట్లో ఫాదర్ మదర్కి చేయించడం చాలా ఇంపార్టెంట్. మీరు మీ బాధ్యత తీసుకోవాల్సిన కంపల్సరీ. బ్యాంక్లో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అమ్మ నాన్నకి చేయించాలి. మీకు క్రాప్ లోన్ ఉంటుంది, లేకపోతే ఏదో లోన్ ఉంటుంది, కట్టలేని పరిస్థితుల్లో డోక్రోలకు లోన్లు ఉంటాయి. మీ అమ్మ వాళ్ళకి ఏదైనా సడన్గా జరిగింది అనుకోండి, అది కట్టుకోవడానికి ఆ ఇన్సూరెన్స్ పైసలు వస్తున్నా బ్యాంక్ వాళ్ళు పట్టుకుంటారు. లేకపోతే బ్యాంకులో మళ్ళీ పట్టుకోకపోతే ఏమవుతుంది, ఎట్లైనా బ్యాంక్ వాళ్ళు ఈ లోన్ లేకపోయినా ఇంటికి వచ్చి వసూలు చేస్తారు. అదే ఇన్సూరెన్స్ వచ్చినాయి అనుకో, ఇన్సూరెన్స్ డబ్బులు ఆ బ్యాంక్ పట్టేసుకొని క్లోజ్ చేసుకుంటుంది. మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడం కూడా ఉండదు. కాబట్టి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి ఖచ్చితంగా మీ ఇంట్లో ఇన్సూరెన్స్ పరంగా ఇంకొక విషయం, ఇంకోటి ఏంటంటే 1000 రూపాయలు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్. దీనికి లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే మన జనరల్ ఇన్సూరెన్స్ అంటారు. జనరల్ ఇన్సూరెన్స్ వల్ల ఏమైందంటే ఒక 1000 రూపాయలు ఒక అకౌంట్కి ఇన్ని సంవత్సరాలు కట్టుకుంటే ఒక 20 లక్షలు అనేది మనం సేవ్ చేసినట్టే, అమ్మ నాన్న మన కోసం సేవ్ చేసినట్టే. ఎలా అంటే ఒక 20 లక్షలు ఎందుకు వస్తాయంటే యాక్సిడెంట్లో మనం ఎడో వెళ్తూ ఉంటాం, ఎడో తిరుగుతూ ఉంటాం. ఫాదర్స్కి అవసరం, లేడీస్కి అవసరం పడదు. అయినా చేసుకుంటే ఇంకా బెటర్. చేసుకుంటే ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది 20 లక్షలు యాక్సిడెంటల్ వెళ్ళిపోతే 20 లక్షలు వస్తాయి ఇంటికి. 20 లక్షలు అంటే ఒక కుటుంబం బతుకుతారు జీవితాంతం, మళ్ళీ ప్రాబ్లం లేకుండా బతుకుతారు. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ల గురించి మీ ఇంట్లో చాలా కంపల్సరీ మీ ఇన్సూరెన్స్ చెప్పాల్సింది. ఈ ఆరోగ్య పరంగా కూడా హాస్పిటల్ పరంగా కూడా ఇన్సూరెన్స్ చేయించడం చాలా ఇంపార్టెంట్. ఈ 15,000 కడితే ఏమవుతుంది అని అనుకుంటే 15,000 కట్టడం వల్ల మీకు కానీ మీ నాన్నకు కానీ అమ్మకు కానీ తమ్ముడికో చెల్లెకో ఎవరికో నలుగురికి హాస్పిటల్ పోతే 10 లక్షల వరకు బిల్ అయితే 10 లక్షలు కట్టే స్తోమత ఉండదు. ఆస్తి అమ్మినా సరిపోదు. కానీ 10 లక్షల ఇన్సూరెన్స్ అది మన హాస్పిటల్ పోతే మన ఆరోగ్యాన్ని కాపాడడానికి పనిచేస్తుంది. 15,000 పోతున్నాయి ఒకసారి కట్టేది 12,000 రూపాయలు కూడా కావాలి. కాబట్టి మీరు ఈ అవగాహన అనుకుంటున్నాను. మీరు గెలిచిన వాళ్ళకి దాన్ని కంగ్రాచులేషన్స్. మీరు కూడా చాలా బాగా ఆడారు. ఏంటంటే మీకు ప్రశ్న స్టాప్ బాధపడాల్సిన, మీరు కూడా గెలిచినట్టే వాళ్ళు కూడా గెలిచినట్టే. ఫస్ట్ మీరు సెకండ్, నెక్స్ట్ మీరు ఫస్ట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.